హలో అండి, నేను మీ క్రాస్ రోడ్. అందరికంటే పెద్ద సినిమా పిచ్చోండి. ఈసారి మీకు కొంతమంది యాక్సిడెంటల్ గా లవ్ లో పడ్డ కపుల్స్ ని పరిచయం చేస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మా గ్యాంగ్ లోకి జాయిన్ అయిపోండి. జాయిన్ ఇన్ అవర్ గ్యాంగ్. మీరు చనిపోవడానికి వచ్చారా? అంటే మీరు కూడానా? ఫ్రెండ్ దగ్గర డబ్బులకు మోసపోయి సుబ్రహ్మణ్యం, బంధువులు పెట్టే టార్చర్ భరించలేక శ్రావణి సూసైడ్ చేసుకోబోతూ యాక్సిడెంటల్ గా కలిసి ఒక్క రోజన్నా వాళ్ళ లైఫ్ ని ఫుల్ గా బతకాలి అనుకుంటారు. నీకేమైనా తీరని చిన్న చిన్న కోరికలున్నాయా? ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి తందూరి చికెన్ తినాలనుంది. ఇలాంటి రిలేషన్షిప్ లో దాచుకోవడానికి ఏమీ ఉండదు. టెక్నికలీ వాళ్ళ రిలేషన్షిప్ చాలా ఆనెస్ట్ గా మొదలవుతుంది. ఐ లవ్ యూ. వాళ్ళ టైం బాగుందో బాలేదో ఇద్దరు బతికేస్తారు. ఎవ్వరు వర్కౌట్ అయితే వాళ్లతోనే ఉందామనుకునే ఈ జెన్జీ రోజుల్లో ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ పడే ఆ బాధనే వాళ్ళ ప్రేమకి అంబుజా సిమెంట్ తో కట్టిన ఫౌండేషన్. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి ఒకటయ్యారు. వీళ్ళ లవ్ సక్సెస్ అయినందుకు నాకు సమోసాలో సాస్ వేసుకొని తినాలనుందండి. నాకు సమోసా సాస్ తో తినేవాళ్ళంటే చిరాకు. అసహ్యంగా ఇంత సాస్ వేసుకొని సమోసా ఫ్లేవర్ అంతా పోయే వరకు. తప్పు అడ్రస్ కి పెళ్లి చూపులకు వచ్చిన ప్రశాంత్ కి యాక్సిడెంటల్ గా డోర్ లాక్ అవడంతో చిత్ర పరిచయం అవుతుంది. చిత్ర బ్రెయిన్ తో ఆలోచిస్తే ప్రశాంత్ హార్ట్ తో ఆలోచిస్తాడు. ఇద్దరు ఆపోజిట్ పోల్స్, బట్ వీళ్ళని కలిపింది వాళ్ళ అవసరాలు. మొదట్లో బాగా ఫ్రిక్షన్ ఉన్నా ప్రేమ పుట్టడానికి ఒక రైట్ మొమెంట్ చాలు. ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని కొడుకుంటే బాగుండేదని అనుకోవడం. నాకే పిల్లలు పుడితే చిత్ర లాంటి అమ్మాయిని కోరుకునేవాడిని. ఇక్కడ చిత్ర ఫ్లాట్ అయితే మీ అబ్బాయికి టాలెంట్ ఉంది, డెఫినెట్గా టాప్ షెఫ్ అవుతాడు. హీల్ మేక్ యూ ప్రౌడ్. ఇక్కడ ప్రశాంత్ ఫ్లాట్ అయ్యాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి ఇష్టం స్టార్ట్ అవుతుంది. బిజినెస్ సక్సెస్ అవుతుంది, ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది, దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. సారీ అండి, రైమింగ్ కోసం వాడా. ఏం ఫీల్ ఉంది మామ. ఇదే ఊపులో ఇంకో కపుల్ని పరిచయం చేస్తా మీకు. కబడ్డీ గేమ్ ఆడడానికి కర్నూలు వచ్చిన అజయ్ యాక్సిడెంటల్ గా విలన్ హెరాస్ చేస్తుంటే కొట్టి స్వప్నాన్ని కలుస్తాడు. కనీసం ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. స్వప్న అజయ్ ఎక్కువగా మాట్లాడుకోరు. తనని సేఫ్ గా యుఎస్ పంపించాలి అని తప్ప వేరే ఆలోచన కూడా ఉండదు అజయ్కి. అంతా కష్టపడి చాలా రిస్క్ తీసుకుని చివరికి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు. అంతా సవ్యంగా జరిగితే దాన్ని ప్రేమని ఎందుకంటారు చెప్పండి? ఏదో ఒక రకంగా మనిషిని పీల్చి పిప్పి చేయాలి. స్వప్న రా కూర్చో. అది అక్కడ దొరికిపోయాడు. స్వప్న అజయ్ ఒక్కసారి కూడా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకోరు. జస్ట్ వాళ్ళున్న నెగటివ్ సిచ్యువేషన్ వీళ్ళ ప్రేమను ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇద్దరు ప్రేమలో ఉండి ఒకరోజు సడన్ గా రియలైజ్ అవ్వడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. రామ్ కి జనాలకి ఏదో చేయాలన్న కోరిక, సీతకి తన కాళ్ళ మీద తను నిలబడాలన్న తాపత్రయం. ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మి ఏమో జీతం ఉంటుంది. పెళ్లి చూపుల్లో రిజెక్ట్ అయిన బాధలో సీత తను ప్రేమించిన మర్దలి పెళ్లికే రామ్. భద్రాచలం క్రూజ్ ట్రిప్ లో యాక్సిడెంటల్ గా కలుస్తారు. రామ్ చాలా రిజర్వ్డ్, పైగా దేవదాస్ మోడ్ లో ఉంటాడు. సీత ఏమో తింగర్ పిల్ల. అసలు వీళ్ళకెలా ప్రేమ పుట్టింది అంటే డీప్ ఇన్ సైడ్ రామ్ అండ్ సీత ఒకేలాంటి మనుషులు. మెటీరియలిస్టిక్ థింగ్స్ కి అస్సలు విలువివ్వరు. వాళ్ళ మనుషుల కోసం నిలబడిపోతారు. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. నీ అంత తేలిక అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఇంత డబ్బు వదులుకునేది కాదు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాను. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్ గా ఒకటయ్యారు. నీకు తెలుసా, నాకు రెండు ఇప్పుడు రాబోతున్నది ద మోస్ట్ స్పెషల్ కపుల్ ఆఫ్ తెలుగు సినిమా. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. వెంకీ జులైగా కనిపించే పల్లెటూరు బాపత్, నందు హైదరాబాద్ లో పెరిగిన పాష్ లేడీస్. పైగా వెంకీ ఇంటికొచ్చే టైంకి తన ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటుంది. మరి ఇదేం లవ్ స్టోరీ రా అంటే వాళ్ళిద్దరున్న సిచ్యువేషన్స్ అలాంటివి. నందు పర్స్పెక్టివ్ లో ఒక వేస్ట్ ఫెలోగా స్టార్ట్ అయిన వెంకీ ఎవ్రీ స్టెప్ లో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్, నిజాయితీ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని ప్రూవ్ చేసుకుంటూ నందు మనసులో ఒక చిన్న స్పేస్ సంపాదిస్తాడు. ఒక వీక్ మూమెంట్ లో తను నందు అనుకున్నంత వేస్ట్ ఫెలో ఏం కాదు, చాలా ఫిలాసఫీ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన వాడు అని రియలైజ్ అవుతుంది. ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు. తన హార్ట్ లో ఉన్న చిన్న స్పేస్ ని 2000 స్క్వేర్ ఫీట్ గా మార్చి వెంకిని పెట్టేసుకుంటుంది.
ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక డబ్బున్న పొగరబోతు పిల్లల వెంకికి కనిపిస్తూ ఒక్కో స్టెప్ లో తను అందరిలాంటి ఆడపిల్లనే ప్రూవ్ చేసుకుంటుంది నందు. బట్ అబ్బాయిలకు ప్రేమించడానికి పెద్ద రీజన్ ఏం అక్కర్లేదండి. ఫ్యాక్ట్ యా. ఏమైందిరా నీకు? కళ్ళు చూస్తే సొల్లు గార్చడమేనా? నాకు నీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వాళ్ళ నాన్న ఫ్రెండ్షిప్ పాడవకూడదని వెంకీ అండ్ నందు అష్ట కష్టాలు అనుభవించి చివరికి అమెరికా పెళ్లి కొడుకుని అమెరికాకే పంపించేసి వీళ్ళు ఇండియాలో సెటిల్ అయిపోతారు. ఫ్రెండ్స్, మీకు నచ్చిన లవ్ స్టోరీని కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు